హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళండి పల్లీలు పచ్చడి అనమాట. సూపర్ ఉంటుంది అసలు. నాయనమ్మ వాళ్ళు అమ్మవాళ్ళు చేసే అలాంటి పచ్చడి అనమాట. సింపుల్గా అయిపోయిందండి, టేస్టీగా ఉంటుంది. పల్లీలు పచ్చిమిరపకాయలతోటి పచ్చడి అనమాట. తర్వాత గోరుచిక్కుడుకాయ ఉల్లి కారంతో గోరుచిక్కుడుగా ఎగురు రెండు సూపర్ కాంబినేషన్ అండి. సూపర్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి అసలు. సింపుల్గా అయిపోతాయి, భలే టేస్టీగా ఉంటాయి అనుకోండి. సూపర్గా బాగుంటాయి. చేసి చూపిస్తారా అండి? ఓకేనా? ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు, ఇది ఈ విధంగా ఒలిసి అదంతా ఈన తీసేసి ఒక సైడ్ పెట్టుకున్నాను. ముక్కలో పావు కిలో గోరుచిక్కుడుకాయలు అనమాట. ఇది గోరుచిక్కుడుకాయ ఉల్లి కారానికి ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు అండి, పల్లీలు పచ్చడి అన్నా కదా, ఇదిగో వేయించి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, బాగా కారం ఉంటేనే బాగుంటుందండి. మనం పెద్దలపై ఇవన్నీ వేసుకుంటాం కదా. పెద్ద పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అనమాట దీంట్లోనే పెట్టేశాను. ఆ తర్వాత ఒకటి పెద్దది టమాటా పండు అనమాట. ఇవన్నీ పచ్చడికి సంబంధించినవి వేయించుకుందాం. ఇవి ఫస్ట్ ఇదిగో గిన్నె పెట్టానండి. గిన్నె పెట్టేసి గ్యాస్ వెలిగించేసాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఎక్కువేం అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోయింది అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇట్లా వేగేటప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే మన మీద పడకుండా ఉంటుంది అనమాట. వేగేటప్పుడు చూద్దాము. వేగిని తీసేసుకున్నాం, వేరే గిన్నెలో తీసుకున్నాం. గిన్నెలో తీసేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకొని వెంటనే పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకున్నాం. దీంట్లోనే చింతపండు కూడా వేసుకున్నాం. వేసేసి మూత పెడితే సిమ్లో ఉంటే కొంచెం అలా మగ్గిద్ది అనమాట. వేగినాయండి, ముక్కలు కూడా తీసేసుకున్నాం. ఒక సైడ్ పెట్టుకుందాం. ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గిన తర్వాత చల్లారుతాయి అన్నమాట. గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకుందాం. కొంచెం సరిపాను ఉప్పు వేసుకుందాం, చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ముక్కలు. ఆ తర్వాత సరిపాను వాటర్ పోసుకొని, ఇదిగో చూడండి, ఇన్ని వాటర్ పోసుకుంటే సరిపోతాయి అన్నమాట. దీంట్లో మూత పెట్టేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఈలోపు పచ్చడి చేసుకొచ్చుకుందాం అండి. వెళ్ళి రోట్లో చేసుకుందాం పచ్చడి అండి. శుభ్రంగా క్లీన్ చేసుకుని రోలు ఫస్ట్ పల్లీలు వేసుకొని నూరుకుందాం. చక్కగా ఇవి బాగా నలిగినాయండి. నలిగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఈ చింతపండు కూడా, కొంచెం సరిపడా ఉప్పు అనమాట, కళ్ళుప్పు. ఈ టమాటాలు కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు నలిగినాక టమాటా ముక్కలు కూడా వేద్దాం. తర్వాత జీలకర్ర, తర్వాత 2 ఎల్లిపాయ రెబ్బలు అన్నమాట. చూడండి, పెద్ద ఉల్లిపాయ వేసుకుందాము. పెద్దలపై వేస్తేనే బాగుంటుంది పచ్చడి. పచ్చగా నూరుకోవాలన్నమాట, ఎక్కువ కాకుండా. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర,
కడిగి పెట్టుకొని నీట్గా అయిపోయిందండి పచ్చడి. తీసుకుందాం, ఇంకా సూపర్ ఉందన్నమాట. ఇది ఇట్లా పచ్చడి ఇలా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. సరిపోయింది సాల్ట్, అది పులుపు కారం అన్నీ సూపర్గా ఉంది. చాలా బాగుంది పచ్చడి. తీసుకుందామండి. పల్లీల పచ్చడి రెడీ అన్నమాట. సూపర్గా ఉంది. ఏదైనా రోట్లో చేసుకుంటే కమ్మగా ఉంటాయి పచ్చళ్ళు. ఏ పచ్చడైనా కూడా, గోంగూర పచ్చడి, పల్లీల పచ్చడి, ఏ పచ్చడైనా రోట్లో చేసుకుంటేనే సూపర్గా ఉంటాయి అన్నమాట. చూద్దామండి. గోరు చిక్కుడుకాయ అంతవరకు వచ్చినాయో సిమ్లో పెట్టేసి వెళ్ళాం కదా, బాగా ఉడికినాయి. చూడండి, ఇదిగా ఇలా ఉంటే చాలు. ఆయిల్ వేసుకుందాం అండి. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి అది వేడైన తర్వాత గోరు చిక్కుడుగా ఎగురుకు అన్నమాట. దీంతో మూడు స్పూన్లు ఆయిల్ వేసింది. 1/2 కిలో కదండి, సరిపోయింది అన్నమాట. తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా చిట్టుపట్టానే వేగాలన్నమాట. వేగితేనే బాగుంటుంది. లేకపోతే ఆవాలు వేగలేదనుకో చేదు వచ్చింది, పంట కింద పడితే ఆవాలు. ఎండాకాలం కదండి, బాగా మంచినీళ్ళు అన్నమాట. వంట చేసేటప్పుడు కూడా దాహం అవుతూ ఉంటుంది. ఎంత మంచినీళ్ళు అంటే అంత మంచిదండి. వాటర్ బాగా తాగాలంట. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఉల్లికారం అండి. గోరు చిక్కుడుకాయ ఉల్లికారం అన్నాను కదా. పెద్దలపాయి, ఎండు కొబ్బరి, అది కారం అన్నమాట. 3 కలిపి మిక్సీ పట్టాను. పెద్దలపాయి, ఎండు కొబ్బరి, కారం, ఎర్ర కారం అన్నమాట. ఈ 3 కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం ఇదన్నమాట. ఉల్లిపాయ పేస్ట్. సరేనా, దీంట్లో వేసేసుకుందాం. బాగా వేగాలి ఇది. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా పచ్చివాసన అనేది పోయిద్ది అనమాట. పెద్ద ఉల్లిపాయలు పచ్చివాసన వస్తాయి కదండి, ఆ వాసన అంతా పోయిద్ది అనమాట. కొంచెం ఎండు కొబ్బరి వేసాను, పెద్ద ఉల్లిపాయలు, కారం 3 కలిపి, కొంచెం ఉప్పు కూడా వేసానండి. 3 కలిపి మిక్సీ పట్టాను అనమాట. ఆ పేస్ట్, ఇదే పేస్ట్లో కాకరకాయ కూడా చేసుకోవచ్చు అండి. ఉల్లి కాకరకాయ అంటాం కదా, అది కూడా చేసుకోవచ్చు. నేను చేసి ఉన్నాను, మన వీడియోలో ఉండే అన్నమాట. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. 1/4 టీ స్పూను పసుపు వేసుకుందాం. పసుపు వేసి చక్కగా ఇలా కలుపుకుంటే ఈ గ్రేవీకి మొత్తం పట్టిద్ది అన్నమాట, ఈ కారానికి మొత్తం. చూడండి ఎలా ఉందో, అసలు కమ్మగా ఉంటుంది అన్నమాట. ఉడికిందండి. ఇప్పుడు గోరు చిక్కుడుకాయలు వేసుకుందాం దీంట్లో. వేగిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారు కదా. అప్పుడు మనకి ఉల్లి పేస్టు వేగిందనమాట. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. అయిందండి. పైనుంచి కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఉల్లి కారం గోరు చిక్కుడుగా ఎగురు అనమాట. అయిపోయింది. సూపర్గా ఉంటుంది అన్నమాట.
రైస్లోకే బాగుంటుందండి, రైస్లో కను చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుంది. తీసి వేరే బౌల్లో తీసుకుందామండి. కమ్మని కూర అన్నమాట. చూడండి, పల్లీలు, పచ్చిమిరపకాయ, టమాటా పచ్చడి అన్నమాట. కమ్మని పచ్చడి, గోరుచిక్కుడుకాయ, ఉల్లికారం, ఎగురు అన్నమాట. చాలా బాగా వచ్చినాయండి 2 కూరలు. సూపర్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ కొట్టండి. లైక్ కొడితే మరొకరికి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మరొకరికి వెళ్ళొద్దంట. ఓకేనండి? సూపర్ కాంబినేషన్ అండి. 2 ఉల్లికారం, గోరుచిక్కుడుకాయ ఉల్లికారం అయితే అదుర్స్ అన్నమాట. అంత బాగుంటుంది. రైస్లోకి సూపర్ అండి, అసలు చెప్పే పని లేదు. అంత కమ్మగా ఉంటుంది అన్నమాట. ఈజీగా అయిపోతాయి అండి 2 రెసిపీలు, సింపుల్గా అయిపోతాయి. పల్లీలు పచ్చడి కదా, రోట్లో చేసుకున్నాం, సూపర్గా ఉంటుందండి. అసలు చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది అన్నమాట. ఓకేనా? వేడి వేడి అన్నంలో పల్లీలు పచ్చడి అంతా పెట్టుకొని అసలు ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, అంత కమ్మగా ఉంటుంది అన్నమాట. పెద్దల పిల్లల మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి, సూపర్ ఉంటుందండి. ఓకేనా? ఉంటాను. బాయ్ అండి.